ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య ది ఓవెల్లో జరుగుతున్నటువంటి చివరి టెస్ట్ మ్యాచ్లో రెండవ రోజు తొలి సెషన్లో ఇంగ్లాండ్ పూర్తిగా డామినేట్ చేసింది. ఎంతగా డామినేట్ చేసిందంటే రెండవ రోజు తొలి సెషన్లో ఇంగ్లాండ్ బౌలర్లు టపటపా 4 వికెట్లు తీయగా ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించినటువంటి ఆ ఇంగ్లాండ్ జట్టు కేవలం 16 ఓవర్లలోనే 109 పరుగులు చేసింది. అంటే ఆ జట్టు ఓపెనర్లు వీరవిహారం చేయడంతో దాదాపు ఓవర్కు 7 చొప్పున పరుగులు చేసింది. అంటే వన్డేలకు ఎక్కువ, టీ20లకు తక్కువ అన్నంత వేగంగా బ్యాటింగ్ చేశారు ఇంగ్లాండ్ బ్యాటర్లు. ఇక భారత బ్యాటర్లు ఒక్కో పరుగు తీయడానికి ఆపసోపాలు పడ్డటువంటి చోట ఇంగ్లాండ్ బ్యాటర్లు పరుగుల వరద పారించారు. మరి ఈరోజు మిగతా 2 సెషన్లలో భారత బౌలర్లు ఏం చేస్తారో చూడాలి. 6 వికెట్ల నష్టానికి 204 పరుగుల ఓవర్ నెట్ స్కోర్ తోటి రెండవ రోజు ఉదయం తన తొలి ఇన్నింగ్స్ను కొనసాగించినటువంటి ఇండియా కేవలం మరో 20 పరుగులు మాత్రమే జోడించి మిగతా 4 వికెట్లను కోల్పోయింది. మరీ ముఖ్యంగా చివరి 6 పరుగుల వ్యవధిలోనే మిగతా 4 వికెట్లను కోల్పోయింది టీమిండియా. భారత టైలెండర్లు మరోసారి పూర్తిగా చేతులెత్తేశారు. రెండవ రోజు ఉదయం తొలి ఓవర్లోనే కరుణ్ నాయర్, వాషింగ్టన్ సుందర్లు చెరొక 4 కొట్టి పరుగులను ప్రారంభించారు. దీంతో ఇండియా బాగానే పరుగులు చేస్తుంది, కనీసం 250 పరుగులైనా చేస్తుంది అని అనిపించింది ఆ ఫస్ట్ ఓవర్ చూసిన తర్వాత. అయితే 57 పరుగులు చేసినటువంటి కరుణ్ నాయర్ జోష్ టంగ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. సో మొత్తంగా 109 బంతులు ఎదుర్కొన్నటువంటి కరుణ్ నాయర్ 8 ఫోర్లతోటి 57 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సో ఇండియా ఇన్నింగ్స్లో 57 పరుగులు చేసినటువంటి కరుణ్ నాయరే టాప్ స్కోరర్. ఆ విధంగా ఇండియా 218 పరుగుల వద్ద కరుణ్ నాయర్ రూపంలో 7వ వికెట్ను కోల్పోయింది. ఇక కరుణ్ నాయర్ అవుట్ అయిన తర్వాత ఆ కాసేపటికే ఇండియా బ్యాటింగ్ కుప్పకూలింది. ఒక దశలో 6 వికెట్ల నష్టానికి 218 పరుగులుగా ఉన్నటువంటి ఇండియా స్కోర్ బోర్డు ఆ కాసేపటికే 224 పరుగులకే ఆల్అవుట్ అయింది. అంటే కేవలం 6 పరుగుల వ్యవధిలోనే ఆ మిగతా 4 వికెట్లను కోల్పోయింది టీమిండియా. కరుణ్ నాయర్ అవుట్ అయినటువంటి ఆ మరుసటి ఓవర్లోనే వాషింగ్టన్ సుందర్ అట్కిన్సన్ బౌలింగ్లో జమై ఓవర్టన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సో మనకు కొద్దో గొప్ప ఆశలు ఉన్నది ఈ ఇద్దరి మీదనే, కరుణ్ నాయర్ అండ్ వాషింగ్టన్ సుందర్. ఈ ఇద్దరు కూడా వరుస ఓవర్లో అవుట్ కావడంతో భారత అభిమానులు ఆశలన్నీ కూడా ఆవిరైపోయాయి. అయినా కూడా ఎక్కడో టైలెండర్లు కాస్తో కూస్తో పోరాడకపోతారా, కనీసం ఒక 20-30 పరుగులైనా చేయకపోతారా అని అనిపించింది. అయితే అట్కిన్సన్ తన మరుసటి ఓవర్లో వరుస బంతుల్లో మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ వీరిద్దరిని డకౌట్ చేశారు. అంటే వరుస బంతులు ఇద్దరు డకౌట్ అయ్యారు. దీంతో ఇండియా 69.4 ఓవర్లలో 224 పరుగులకే ఆల్అవుట్ అయింది. రెండవ రోజు ఉదయం టీమిండియా కేవలం 5.4 ఓవర్ల పాటు మాత్రమే బ్యాటింగ్ చేసి 20 పరుగులు మాత్రమే చేసి మిగతా 4 వికెట్లను కోల్పోయింది. సో ఇండియా బ్యాటింగ్ విషయానికి వచ్చినట్లయితే కరుణ్ నాయర్ 57 పరుగులతోటి టాప్ స్కోరర్గా నిలిస్తే సాయి సుదర్శన్ 38 పరుగులతోటి సెకండ్ టాప్ స్కోరర్గా ఉన్నాడు. ఇక వాషింగ్టన్ సుందర్ 26 పరుగులు, గిల్ 21 పరుగులు చేశారు. ఇక మిగతా వాళ్ళందరూ అంటే మిగతా 6 బ్యాటర్లు 20 పరుగుల లోపే అవుట్ కావడం జరిగింది. ఇక ఇంగ్లాండ్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే గస్ అట్కిన్సన్ మొత్తంగా 5 వికెట్లు తీసి 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. ఇక జోష్ టంగ్ 3 వికెట్లు, క్రిస్ వోక్స్ మరొక వికెట్ పడగొట్టాడు. ఇండియాను తక్కువ స్కోర్కే ఆల్అవుట్ చేసినటువంటి ఆనందంతో ఆ తర్వాత తన తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించినటువంటి ఇంగ్లాండ్ జట్టు ధాటిగా పరుగులను చేసింది. ఓపెనర్లు జాక్ క్రాలే, బెన్ డకెట్ వీరిద్దరూ పోటీపడి బౌండరీలు, సిక్సర్లు సాధించారు. ఆకాశ్దీప్ బౌలింగ్లో డకెట్ రివర్స్ ర్యాంప్ షాట్ తోటి 6 కొట్టడం అనేది అద్భుతం అని చెప్పాలి. ఇంగ్లాండ్ బ్యాటర్లు తమ బ్యాస్బాల్ ఆట తీరును మరోసారి బయటపెట్టారు. ఆకాశ్దీప్ వేసినటువంటి 6వ ఓవర్లో డకెట్ ఏకంగా 3 ఫోర్లు బాదాడు. సో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే వన్డేల కంటే ఎక్కువ వేగంగా, టీ20ల కంటే కాస్త తక్కువ అన్నట్టుగా వాళ్ళ బ్యాటింగ్ తీరు సాగింది. ఆకాశ్దీప్ అయితేంది, సిరాజ్ అయితేంది, ప్రసిద్ధ కృష్ణ అయితేంది, ఇలా బౌలర్ ఎవరైనా సరే వీరిద్దరూ బౌండరీలు, సిక్సర్లతోటి చెలరేగడంతో స్కోర్ బోర్డు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లా దూసుకుపోయింది. కేవలం 7 ఓవర్లలోనే 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు వీరిద్దరు కలిసి. ప్రతి ఓవర్లో కనీసం 1-2 బౌండరీలు సాధించారు వీరిద్దరు. వీరి ధాటికి భారత బౌలర్లు ఒక రకంగా బెంబేలెత్తిపోయారని చెప్పాలి. చివరికి ఆకాశ్దీప్ వేసినటువంటి 13వ ఓవర్లో మరో రివర్స్ ర్యాంప్ షాట్ ఆడబోయినటువంటి బెన్ డకెట్ కీపర్ ధ్రువ్ జురెల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సో మొత్తంగా 38 బంతులు ఎదుర్కొన్నటువంటి బెన్ డకెట్ 5 ఫోర్లు 2 సిక్సర్లతోటి 43 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా 92 పరుగుల భాగస్వామ్యానికి ఆకాశ్దీప్ చెక్ పెట్టాడు. డకెట్ భుజం మీద చేయి వేసి ఏదో మాట్లాడి ఆకాశ్దీప్ అతనికి పెవిలియన్కు వీడ్కోలు పలికాడు. ఇక డకెట్ అవుట్ అయిన తర్వాత కెప్టెన్ ఓలీ పోప్ బ్యాటింగ్ వచ్చాడు. అతను కూడా ధాటిగానే ఆడాడు. మరోవైపు జాక్ క్రాలే ఆకాశ్దీప్ బౌలింగ్లో 4 కొట్టి కేవలం 42 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
ఇక రెండవ రోజు లంచ్ విరామ సమయానికి ఇంగ్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 16 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 109 పరుగులు చేసింది. అంటే రన్ రేటు ఓవర్కి సగటున 6.81 చొప్పున పరుగులు చేశారు ఇంగ్లాండ్ బ్యాటర్లు. సో లంచ్ విరామ సమయానికి జాక్ క్రాలే 52 పరుగులతోటి, ఓలీ పోపు 12 పరుగులతోటి లంచ్ విరామానికి వెళ్ళారు. సో మొత్తంగా చూసినట్లయితే ఆకాశ్దీప్ భారీగా పరుగులు ఇచ్చినప్పటికీ ఒక వికెట్ తీసి కాస్తలో కాస్త ఇండియాకు కొంత ఓదార్పుని ఇవ్వడం జరిగింది. ఇక లంచ్ విరామం తర్వాత మరో 2 బౌండరీలు కొట్టినటువంటి మరో ఓపెనర్ జాక్ క్రాలే ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ప్రసిద్ధ కృష్ణ వేసినటువంటి 22వ ఓవర్లో జడేజాకు క్యాచ్ ఇచ్చి జాక్ క్రాలే అవుట్ అయ్యాడు. మొత్తంగా 57 బంతులు ఎదుర్కొన్నటువంటి జాక్ క్రాలే 14 బౌండరీలతోటి 64 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సో మొత్తంగా 129 పరుగుల వద్ద జాక్ క్రాలే రూపంలో ఇంగ్లాండ్ తన రెండో వికెట్ను కోల్పోయింది. ఇక ప్రస్తుతము కనబడే వార్తలు అందేసరికల్లా ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్లో 23 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. కెప్టెన్ ఓలీ పోప్ 22 పరుగులతోటి, జో రూట్ 4 పరుగులతోటి ప్రస్తుతము క్రీజ్లో ఉన్నారు. ఇక ఈ మిగతా ఈ 2 సెషన్లలో భారత బౌలర్లు ఏమైనా పుంజుకొని ఇంగ్లాండ్ బ్యాటర్లను అవుట్ చేసినట్లయితే ఇండియా తిరిగి ఈ మ్యాచ్లో పోటీలోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో మొత్తంగా ఫాస్ట్ బౌలర్ల మీదనే ఆధారపడి ఉంటుంది. నిజానికి 3 ఫాస్ట్ బౌలర్తోటైనా ఆడుతున్నటువంటి ఇండియా ఒక రకంగా కాస్త తప్పిదం చేసిందని చెప్పాలి. సిరాజు, ఆకాశ్దీప్, ప్రసిద్ధ కృష్ణ ఈ 3తోటే బరిలోకి దిగింది టీమిండియా. మరొక ఫాస్ట్ బౌలర్ హర్షదీప్ సింగ్ని ఖచ్చితంగా తీసుకోవాల్సింది. కానీ బ్యాటింగ్ బలంగా ఉండాలన్న ఉద్దేశంతో బౌలింగ్ను నిర్లక్ష్యం చేయడంతో మరి దానికి తగిన మూల్యం చెల్లించుకుంటుందో ఏమో చూడాలి.